కేర్ఫుల్, హోల్డ్ ఇట్ అండ్ సుభాషు అనాలి. హలో ఎవ్రీవన్, నేను మీ కిరణ్ గణేష్. వెల్కమ్ టు కేజీఎఫ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను శివగంగా హిల్స్కి అయితే వెళ్తా ఉన్నాను. వెయిట్ చేసిన కాసేపటికే బస్సు అయితే వచ్చేసింది, ఎక్కేసా. ఇప్పటికైతే ఖాళీగా ఉంది బస్సు. చూస్తున్నారుగా మన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నైట్ 11కి స్టార్ట్ అయినాము, ఇప్పుడు మార్నింగ్ 2:30 అవుతుంది. బ్రేక్ ఆపారు ఇక్కడ, టీ కాఫీస్ అన్నీ బ్రేక్ తీసుకొనేసి 3:30కి అంతా మేము శివగంగ టౌన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఎక్కడుంది అనే దాని విషయానికి వస్తే, ఇది బెంగళూరు దగ్గరలోనే తుమ్కూరు డిస్టిక్ట్ దొబ్బాస్పేట్ అనే టౌన్ దగ్గర ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఈ కొండ శివలింగం ఆకారంలో ఉంటుంది. ఇదే ట్రెక్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఫస్ట్ ఈజీగా ఉంటుంది, మళ్ళీ మోడరేట్గా ఉంటుంది, తర్వాత డిఫికల్ట్గా ఉంటుంది క్లైంబ్ చేసేదానికి. సో ఫస్ట్ కొంచెం ఒక 100 to 200 వరకు స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకున్న డైరెక్ట్ దొబ్బాస్పేట అని కొడితే బెంగళూరు నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళాలి అంటే మెజెస్టిక్ నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి దొబ్బాస్పేటకి. అక్కడికి వెళ్ళేసి అయితే మనం వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ మేము సన్ రైజ్ కంటే ముందు పీక్ పాయింట్కి అయితే చేరుకోలేము. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర రిక్వెస్ట్ చేసి ఇప్పుడే సెక్యూరిటీ గార్డు లాక్ ఓపెన్ చేశాడు. చూడండి టెంపుల్ ఎంత పురాతనంగా ఉందో, చాలా పురాతనం. ఇది యాక్చువల్లీ యాజ్ పర్ హిస్టరీ ఇది వచ్చి చోళ మహారాజు టైంలో కట్టించారంట ఈ టెంపుల్. ఇంకా ఇక్కడ ఒక మెయిన్ ఒక విశిష్టత ఏంటంటే, ఇక్కడ పైన నంది ఉంటుంది. ఆ మొత్తం నందిని ఒకే శిలతో చెక్కారంట. ఒకే శిల అంటే ఓన్లీ సింగిల్ స్టోన్. చాలా డార్క్గా ఉంది, ఏం కనపడట్లేదు. మొబైల్ టార్చ్తో అయితే ముందరైతే వెళ్తా ఉన్నాము. చాలా పెద్ద నంది. ఇదితో విగ్రహం లాగా ఉంది, కానీ ఏందని అర్థం కావట్లేదు. కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. ఏమో అది ఎందుకులే మనకి. ఒక 20% ఎక్కుంటాం అంతే భయ్య. ఫుల్ ఆయాసము వల్ల కావట్లేదు, ఎక్కలేకపోతా అన్నాము. ఏదో గుహలాగా ఉంది భయ్య, గుహ లోపల నుంచి పోవాల్సి వస్తుంది. ఫుల్ డార్క్గా ఉంది మొత్తం. అయితే మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంది యాక్చువల్లీ, చాలా బాగుంది. ఈ టైంలో ప్లెజెంట్గా గాలి, కొంచెం టార్చ్లు వేసుకొని ఇలా వెళ్తా ఉంటే చాలా బాగుంది. ఇలా ఫ్లాట్గా ఉంటే నడిచేయచ్చు, కానీ పీక్గా ఉన్నాయి కొన్ని చోట.
चलो भाई चलो या बीच में ऐसे खड़े मत रहो यार प्लीज चलो या they're going slowly भाई careful hold it and go come easy फोन भी दे दो ये तो फोन easy guys भाई ये कहाँ चले మొత్తం ట్రెక్కింగ్లోనే ఇది మాత్రం సినిమా కనపడింది భయ్య ఎక్కేటప్పటికి. You guys can rest here. This is the place where you guys can take rest. ఊరి నాయన స్టెప్స్ చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ రైలింగ్స్ కానీ లేకపోతే చూడండి కింద అంతా సిటీ కనిపిస్తూ ఉంది. అంత లోయలాగా ఉంది పక్కన. చాలా జాగ్రత్తగా కాళ్ళు సైడ్కి పెట్టుకుంటూ ఎక్కాల్సిన పరిస్థితి ఇది. ఒకవేళ మీరు కానీ వచ్చేటట్టుంటే నైట్ టైం ఇలా ఎక్కేటట్టుంటే చాలా జాగ్రత్తగా చూసుకొని తొందర ఏంలా స్లోగా ఎక్కండి. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంది. సూపర్ అసలు. ఇంకా చాలా ఉంది. హాఫ్ డిస్టెన్స్ కూడా రాలేదనుకుంటా మేము. ఇంకా కింద నుంచి పైకి ఎక్కడానికైతే 2 to 3 hours అయితే పడుతుంది. 3 kilometers పైకి 3 kilometers కిందకి టోటల్ 6 kilometers ఉంటుంది డిస్టెన్స్. ఇది వచ్చి 4500 feet హైట్లో ఉన్నాం ఇప్పుడు మనము. చూస్తున్నారు కదా సన్ రైజ్. దీనికోసం ఇంత కష్టపడి మనము పొద్దున్న లేచి ఇంత ట్రెక్ చేసేసి అయితే వచ్చాము. ఫైనలీ సన్ రైజ్ చూసి చాలా హ్యాపీ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఇది వ్యూ అనమాట, శివగంగే వ్యూ. చాలా బాగుంది. మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎంత బాగుందంటే క్లౌడ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది. వావ్ మై గాడ్. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న పాయింట్కి అయితే మనం వెళ్దాము. రోడ్ అయితే ఇలా ఉంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కొండ చూసారా, ఇదే శివుని ఆకారంలో, లింగం ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ లింగం పైన ఒక నంది ఉంది. అది ఏకశిలా విగ్రహము. ఒకే రాయిని ఒక పెద్ద నందిగా చెక్కారు. నేను అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు కాసేపట్లో. మీకు ఈ మిస్టేక్ ఈ సందులో కానీ జారి పడినామంటే ఇంకేం లేదు. యాక్చువల్లీ అంత సందు ఉంది. సుభాష్ అనాల్సిందే మళ్ళీ. చూడండి ఎంత సన్నగా ఉందో.
జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చోట. చూడండి ఇక్కడ జారి పడ్డామంటే ఇంకేమీ లేదు, ఇంత డేంజరస్. చూడండి ఒకసారి. చూసారా గుహ లోపల. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నంది, అక్కడికైతే వెళ్దాం మనం ఇప్పుడు. ఇప్పుడైతే ఈ కొండ అయితే ఎక్కుదాము, ఎక్కడ చూపిస్తా. ఇంకా చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఒకే రాయిని నందిలాగా చెక్కారు అనేసి. అదే ఇది కొండ. అండ్ ఈ కొండ కూడా శివుని లింగం యొక్క ఆకారంలో ఉంటుంది. చాలా పవిత్రమైనది, విశిష్టమైనది. పైకైతే ఎక్కి చూపిస్తాను. బయట ఎక్కేదైతే చాలా కష్టంగా ఉంది. జాగ్రత్తగా ఎక్కాలి చూసుకునేసి. చూడండి స్టెప్స్ చాలా పక్క పక్కన ఉన్నాయి, చిన్నవిగా ఉన్నాయి. మన అడుగుని సైడ్కి పెట్టి ఎక్కాల్సి వస్తుంది. చూసారా? What happened? Careful bro, you are. Thank you bro, thank you so much. సో ఎక్కేసేటప్పుడు ఎక్కేసాను, దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి ఈ ప్లేస్. ఎందుకంటే చూడండి చాలా నేరోగా ఉంది, చిన్న చిన్న మెట్లు. జాగ్రత్తగా ఓపికగా దిగుదాము. ఎందుకైతే దిగుతున్నాము. చాలా బ్రీత్ టేకింగ్ వ్యూస్ అయితే చూసారు కదా, రోడ్ సైడ్ ఇటు పక్కన అన్నమాట. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. వావ్, చూసారా ఎంత బాగుందో వ్యూ ఇక్కడ నుంచి అయితే. అసలు చాలా బాగుంది. ఇప్పుడే కొంచెం దిగాం అంతే, ఎక్కువ కూడా దిగలేదు. సో చాలా బాగుంది, ఇక్కడ నుంచి ప్రాపర్ వ్యూ కనిపిస్తుంది. ఇంక ఇక్కడ నుంచి యాక్చువల్గా కిందకి దిగేది అయితే స్టార్ట్ అవుతుంది. అసలైన సినిమా స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. సో కిందకి దిగేది ఇంత కష్టపడుతున్నానంటే ఎక్కేటప్పుడు మీ ఊహకే వదిలేస్తున్నా. దూరంగా చిన్న చిన్న ఇల్లులు, జూమ్ చేస్తే తెలుస్తుంది. చూస్తాం ఎంతవరకు జూమ్ అవుతుందో. పాపం ఇక్కడ వీళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు దిగడానికి, భయపడతా ఉన్నారు దిగేదానికి. చూడండి ఎంత స్లోగా దిగుతా ఉన్నారు. యాక్చువల్లీ తొందర ఏం లేదు, నిదానంగా దిగడమే చాలా బెటర్. సో ఇట్లా మీకు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ స్లోగా దిగండి. చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత డేంజరస్. కొంచెం స్లిప్ అయినా కిందకి వెళ్ళి ఉంటాము, మనం దిగాల్సిన అవసరం లేకుండా.
సో కొంచెం లేట్ అయిన పర్ల మరీ చెప్తున్నా, దిగేటప్పుడు అయితే మీరు ఆ రైలింగ్స్ పట్టుకొని అయితే స్లోగా దిగండి. ఇంకా మన మామూలు కూడా వచ్చేసినారు వెంటనే హెల్ప్ చేసేదానికి. వీళ్ళిద్దరు లవర్స్ అనమాట. చూడండి ఎలా ఉంది. పర్లేదు బ్రో, థ్యాంక్స్ బ్రో. నమస్కారం. నమస్కారం బ్రో. ఒక ఫోన్ అటు తీసుకునే పోతుందని భయంగా ఉంది. ఈ కోతి చాలా టెన్షన్గా ఉంది. ಬ್ರೋ ಅಷ್ಟೇ ಬ್ರೋ, ಆಗಿದೆ ಜಸ್ಟ್ ಕ್ರಾಸ್ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ. సో ఒక 1/2 కిలోమీటర్ కిందకైతే దిగాక ఇక్కడ కనిపిస్తాను చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్. ఇది వచ్చి రెస్టింగ్ ఏరియా, కొంచెము మండపం లాగా వేస్తున్నారు. సో ఎవరైతే అలసిపోయి వస్తే అక్కడ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ మండపం దగ్గర. సో ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం అయితే ఇప్పుడు చాలా కఠినమైన మెట్లతో కలిగిన రోడ్డుని దాటాలి, దిగాలి. మనము దిగదాము నిదానముగా. డేంజరస్ రూట్లో ఆచితూచి అడిగి వేసుకుంటూ దిగాలి. మై గాడ్. యా this I think you guys go up bro, because I can't go down here. Bro. When did you come bro? మనకి రిస్క్ వద్దు, నిదానంగా వెళ్దాం. తొందర ఏం లేదు, అర్జెంటుగా పోయి చేసే పనులు ఏం లేదు కాబట్టి ఓపిక్గా దిగదాం. మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి, అప్పుడే వయసు అయిపోయిందేమో. ఎస్ బ్రో, సే హాయ్ బ్రో. కిరణ్ గణేష్. What is your channel name, bro? ಕಿರಣ್ ಗಣೇಶ್ ಬ್ರೋ. ಕಿರಣ್ ಗಣೇಶ್ ಓಕೆ ಬ್ರೋ, ಬಂದಿದ್ದೀವಿ ಬ್ರೋ. ಆಲ್ಮೋಸ್ಟ್ ದೇರ್. ವೆರಿ ನಿಯರ್. ಜಸ್ಟ್ that one. What happened bro? Careful. అక్కడ జస్ట్ ఎవరికో జారింది, లక్కీలీ ఎవరికి ఏం కాల, జస్ట్ స్లిప్ అయింది అంతే. చాలా మంది అయితే ఇప్పుడే కష్టపడి ఎక్కుతా ఉన్నారు. లాగ్ బ్రో. యా ఓ మై గాడ్. దిగేదానికే సినిమా కనిపిస్తా అంటే పాపం ఎక్కే వాళ్ళ గురించి ఆలోచిస్తా అంటే, మేము యాక్చువల్గా నైట్ ఎక్కాం కాబట్టి ఇంకెంత హైట్ ఉంది అనేది మాకైతే అర్థం కాలేదు కాబట్టి ఎక్కేసాము. ఇప్పుడు చూస్తా ఎక్కుతున్నారు ఎంత హైట్ ఉంది అనేసి.
ఎక్కేదానికంటే ముందు భయమే వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇలా ట్రెక్కింగ్కి వచ్చే వాళ్ళకి నా నుంచి ఒక సజెషన్స్ ఏంటంటే, ఏదో మొహమాటాన్ని పోయేసి పైన మన ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు కదా అని మనము ఎక్కేయడం అలా వద్దు. మనకు అలవాటు లేనప్పుడు మొహమాటం లేకుండా బ్రేక్స్ తీసుకోండి, ఎనఫ్ బ్రేక్స్, వాటర్ తీసుకొని హైడ్రేట్ అవుతూ ఉండండి. ఈగో ట్రెక్కింగ్ చేయకండి. తర్వాత వచ్చి మంచి షూ వేసుకోండి, గ్రిప్ ఉండేటట్టు. ఎందుకంటే చాలా ప్లేసెస్ ఇక్కడ స్లిప్పరీగా ఉన్నాయి. సో మీరు మామూలు చెప్పులు వేసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పైకి ఎక్కేటప్పుడు. అలవాటు లేని వాళ్ళు టైం అయితే తీసుకోండి. లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, బట్ విత్ లిమిటెడ్ రిస్క్ అనమాట. ಬ್ರೋ ಏನು ಬ್ರೋ ಅದು ಮೇಲೆ ಸೇಲ್ ಮಾಡ್ತೀರಾ? ಎಷ್ಟು ಕಷ್ಟ ಬ್ರೋ. ನೋಡಿ ಬ್ರೋ, ನಮ್ಮ ಹತ್ರ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಹೋಗೋಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ನಿಮ್ಮ ಹೆಸರು ಬ್ರೋ ಹೇಳಿ ಬ್ರೋ. ಅಲ್ಲಾಗೆಲ್ಲ ಮಹದೇವ ಬ್ರೋ. ಡೈಲಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಡೈಲಿಯಾ? ఓకే బ్రో, గుడ్ బ్రో, గ్రేట్ వర్క్. వెళ్తున్నారు పైన అమ్మేదానికి. సౌతేకాయ అంటే మొక్కజొన్న అనమాట కన్నడలో అనుకుంటున్నా. సౌతేకాయ క్లారిటీ కనుక్కొని చెప్తా. ಇದೇನು ಬ್ರೋ ಇದು? ಕ್ಯಾರೆಟಾ? ಡೈಲಿ ಹಿಂಗೆ ಹೋಗ್ತೀವಾ ಬ್ರೋ? ಗ್ರೇಟ್ ಬ್ರೋ. ఇంకా చాలా దిగాల్సింది ఉంది. ఇంకా సగం కూడా దిగలేదు మనము. యా బ్రో, by seeing they'll get to know how easy it is. They'll scold you. Yeah. Like this is nothing. Everyone can climb, but after climbing, what's your name, buddy? Kiran Ganesh Fusion. If you want to scold Kiran Ganesh. Oh, you asked for scolding, bro. I thought you were asking them to subscribe. Thanks, bro. Yeah, we're almost there, I think. Yes, yeah. సో వితౌట్ లగేజ్ నార్మల్గా పైకి ఎక్కేదానికే చూడండి ఎంత కష్టపడతా ఉన్నాము ఇక్కడ. బట్ ఇంతకుముందు మీరు చూసారు కదా, ఒక పెద్ద ఆయన ఒక పెద్ద మూటని నెత్తిని పెట్టుకొనేసి అయితే పైకి తీసుకెళ్తున్నాడు అమ్మేదానికి. సో ఇది వాళ్ళ రోజు డైలీ జరిగే విధానము. అక్కడ పైకి తీసుకెళ్ళడము, అమ్మడము వాళ్ళకి చాలా రెగ్యులర్ థింగ్. బతుకు తెరువు కోసం కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంతకీ మూటలో ఏమేమి తీసుకెళ్లారో చెప్పలేదు కదా. సౌతేకాయ అంటే కీర దోసకాయ, మళ్ళీ వచ్చి క్యారెట్ 2 తీసుకొని వెళ్తే పైకి వెళ్తా ఉన్నారు. మేము పైకి వెళ్ళే టైంకి అయితే ఏం అమ్మట్లేదు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు యాక్చువల్ ట్రెక్కింగ్ అందరు. Yes bro, vlog bro. Say hi bro. Hi. Subscribe. Thanks bro. How bro? Channel name ಹೇಳಿ bro, ನಾಳೆ subscribe ಮಾಡ್ತೀನಿ. Kiran Ganesh bro. Okay bro, subscribe ಮಾಡ್ತೀನಿ bro. ಆಗಿದೆ ಬ್ರೋ, ಇನ್ನು ಸ್ವಲ್ಪ ದೂರ ಅಷ್ಟೇ. ಅದೇ ಕಾಣಿಸ್ತದಲ್ವ. ಮಾರ್ನಿಂಗ್ 3 o'clock ಬಂದಿದ್ರು ಬೆಳಗ್ಗೆ. 3:30 ನಾವು ಹೋಗುವಾಗ ಇಲ್ಲ, ಬಟ್ ಇಲ್ಲೇ ವೇಟ್ ಮಾಡಿ ಸನ್ರೈಸ್ ನೋಡಿ ಬರ್ತಾರೆ. ಹೌದು, ನಾನು 3:30 4 o'clock ವಿ ಸ್ಟಾರ್ಟೆಡ್ ದೇರ್ ಬ್ರೋ. ಅಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ 4 o'clock ಐ ಥಿಂಕ್. Came in dark only. Yes bro, yeah, we came with torchlights. Yes. Before you came to this place, no? No, this is the first This time. is the first time Yes, you came in yes. the dark. We came with package, so people were there. Okay. Not alone, yeah. Alone I would have got scared bro. It was very scary. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. అందరూ మాట్లాడిస్తూ ఉన్నారు. సో అంతా షేర్ చేసుకుంటూ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే అందరినీ మోటివేట్ చేస్తా వెళ్తున్నా, వచ్చేసింది ప్లేస్ వచ్చేసింది, కొంచెం దూరమే అని. సో దట్ వాళ్ళు కొంచెం మోటివేటెడ్గా ఎక్కుతారు అనేసి. ప్లాస్టిక్ అంతా వేసేస్తున్నారు ఇక్కడ. దయచేసి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ప్లీజ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేసిన మళ్ళీ కిందకి తీసుకెళ్ళి అయితే వేసేయండి. చూసారంటే ఇక్కడ ఎంత డస్ట్ ఉందో అసలు. వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడే వేసేసారు. మనకే చాలా చూసేదానికి ఇబ్బందిగా ఉంటుంది. ప్రకృతికి ఎప్పుడు హాని చేయకూడదు. సో ప్లీజ్ డోంట్ త్రో యువర్ ప్లాస్టిక్స్ ఆన్ నేచర్. సో నేచర్ ప్లేసెస్లో ప్లాస్టిక్స్ అనేది వేయద్దండి. ఒకవేళ మీరు ఏమైనా క్యారీ చేస్తే తిరిగి బ్యాగ్లో తీసుకెళ్ళేసి అయితే బయట అయితే వేసేసండి. చూడండి అసలు చెత్త అంతా చేసేస్తారు. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. ఇదో పెద్ద మెసేజ్ కాదు, కానీ చిన్నవి కూడా చాలా యూజ్ అవుతుంది మనం చేస్తే. చూడండి మొత్తం ప్లాస్టిక్. వాటర్ బాటిల్స్, టీ కప్స్, ప్లాస్టిక్ కవర్స్.
మన ప్లేసెస్ని మనం నీట్గా ఉంచుకోవాలి. ఆల్మోస్ట్ ముక్కల భాగం అయితే కింద దిగేస్తాము, ఇంకొంచెం ఉంది మెయిన్. చాలా మంది వస్తూ ఉంటారు వీకెండ్ అయితే చాలు. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైంది, అంటే బెంగళూరు చుట్టుపక్కల ఉండే ప్లేసెస్కి చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళనే కాదు, అన్ని రకాల జాబులు చేసుకునే వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ కోసం వీకెండ్ అయితే మాత్రం ఇట్లా చాలా బెట్లు ఉన్నాయి. బెట్లు అంటే కొండలు, చాలా బెట్లు ఉన్నాయి సరౌండింగ్స్ బెంగళూరులో. అందరూ వెళ్తూ ఉంటారు. నేను ఇంతకుముందు చాలా వెళ్ళా, బట్ ఇదే ఫస్ట్ వ్లాగ్ అయితే. టెంపుల్ చూస్తాం. ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు ఇంకా, టైము మేబీ 9 తర్వాత ఓపెన్ చేస్తారు, ఇంకా ఓపెన్ చేయలేదు. పొద్దున్నే వేసి ఉన్నాడు, స్మెల్ అయితే వస్తుంది, తాగేసి ఉన్నాడు మనిషి. అమ్మవారు, పరమేశ్వరుడు, నంది. సో ఇక్కడ నుంచి కొంచెం తక్కువగానే ఉంటుంది, మెట్లు ఉంటాయి, అంత కష్టమైతే అనిపించదు. ఇప్పటివరకు అయితే చాలా కష్టమే. సో ఈ ట్రెక్ రావాలనుకునే వాళ్ళు ఏంటంటే, మరి కొంచెం ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఫిట్నెస్ కొంచెం తక్కువ ఉండేవాళ్ళు ఆలోచించండి. నాట్ రికమెండింగ్, బికాస్ వెరీ నారో, కష్టమైన మెట్లు, అవి కొంచెం చూసుకొని వెళ్ళాల్సింది. కాబట్టి మీరు అన్ని ఫిట్గా ఉండి వచ్చే ముందు కొంచెం ఒక చిన్న బ్యాగ్ అయితే క్యారీ చేయండి. దాంట్లో ఒక వాటర్ బాటిల్, ఒక గ్లూకోజు, చిన్న ఫ్రూటీ, సో లాంటివి అయితే పెట్టుకొని అయితే వస్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది మధ్య మధ్యలో. లేదు ఇట్లాంటి చోటనే అయ్యాలి. ఇంకొక సజెషన్ ఏంటంటే, మీరు ట్రెక్ అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేసేయండి, సో దట్ మీరు సన్ రైజ్ టైంకి అయితే పీక్ పాయింట్ అయితే చేరిపోతారు. సో దానివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఎండలో మీరు నడవాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత ఎండగా ఉందో, ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోతారు ఈ ఎండలో నడవడం వల్ల. బ్రో సారీ, నో బ్రో, ఆంధ్ర తెలుగు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సేపు మాట్లాడాం కదా, వాళ్ళకి నా షూ నచ్చిందంట, నాకు నచ్చింది, అందుకే తెగ వేసేస్తూ ఉంటా అన్ని చోట్లకి. మనకి ఏదన్నా ఒకటి నచ్చితే అది ఫుల్ ఖాళీ అయ్యే వరకు దాన్నే వాడతాం అనమాట. నన్ను చూసి మలయాళియా అని అడిగాడు, కాదు ఆంధ్ర అని చెప్పాను. చాలామంది ఎందుకో మలయాళియా అని అడుగుతారు నన్ను చూస్తే. ఇక్కడ ఉండరా, రెండు దారులు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి? ఇటా ఇటా, ఇది ఏదో లోపలికి వెళ్తుంది కాబట్టి ఇటే వెళ్దాం. బ్రో ఇటు వెళ్ళాలా బ్రో? ఈ సైడ్. ఓకే ఓకే బ్రో, ఐ విల్ సీ దట్ సైడ్. ఇటుపక్క కేవ్లాంటి ప్లేస్ అంట, ఏముందో మీకు చూపిద్దామని ఈ సైడ్ వస్తున్నాను. ఇంత పెద్ద గుండు, ఇది గుండు అంటారు, కొంతమంది బండ అంటారు, ఇంత పెద్దది. ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు నిలబెట్టున్నారు. మనం ఎక్కడ గుడి దగ్గర అయినా చూసేది ఇది కామన్. ఇట్లా నిలబెడితే ఇల్లు కడతారు అన్న ఒక బిలీవ్ అనుకుంటా.
చాలా కష్టపడి అయితే దిగుతున్నాము. మోకాళ్ళు భయంకరంగా నొప్పి వస్తున్నది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలామంది అడిగారు వ్లాగరా, యూట్యూబర్ అని. ఇవన్నీ చూస్తే మోటివేషన్ వస్తుంది. సో దిగేసి చాలా ఆకలిగా ఉంది. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ తినాలి. ఇంకా కొంచెం దూరం. ఈజ్ సో క్యూట్. వాళ్ళ మమ్మీ డాడీకి కేర్ఫుల్ అని చెప్తా పోతా ఉన్నాడు. ఎండ స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చినప్పుడు ఎండ లేదు కాబట్టి ఈజీగా ఎక్కేసాము. ఇప్పుడు ఎక్కుతుండే వాళ్ళకైతే చాలా కష్టం అని చెప్పాలి, ఎందుకంటే ఎండలో ఈ వేడికి ఎక్కేటప్పుడు పులుసు గారిపోతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే శివరాత్రి టైం ఇట్లాంటప్పుడు ఎక్కేదానికి దిగేదానికి కూడా స్థలం ఉండదంట ఈ రూట్లో. అంతమంది అయితే జనాలు వస్తారంట. ఇంకొన్ని రోజుల్లో శివరాత్రి రాబోతుంది. ఇంకేంటంటే ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి తాగేదానికి కూడా ఈ ప్లేస్ని యూజ్ చేస్తూ ఉంటారంట, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దేవుడి ప్లేస్ ఇది. దూరం దిగిన తర్వాత ఒక షాప్ అయితే కనపడింది. ఏముందో చూద్దాం. మాతా గంగా పరమేశ్వరి సన్నిధి లోపల ఉంది. మొత్తానికైతే ఈరోజు చాలా మెమొరబుల్ డేగా అయితే ఉండబోతుంది, ఎందుకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. డివోషనల్గాను ఫిజికల్గాను అన్ని రకాలుగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఈరోజు. సో నేనైతే అందరికీ ట్రెక్కింగ్ సజెస్ట్ చేస్తాను. అందరూ ఏదో మరీ డిఫికల్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళాలని అయితే కాదు, కానీ ఓం నమః శివాయ. ఫస్ట్ ఈజీ ట్రెక్కింగ్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనం ట్రెక్కింగ్ చేస్తూ అనేటప్పుడు, నడుస్తూ అనేటప్పుడు మన వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాము. సో మనము మెంటల్గాను ఫిజికల్గాను కొంచెం స్ట్రాంగ్ అవుతాము. సో ఐ సజెస్ట్ మీకు దగ్గరలో ఎలాంటి చిన్న కొండలు ఉంటే వీకెండ్స్లో అలా ఎక్కడానికి అయితే ట్రై చేయండి, విత్ ప్రాపర్ మెజర్స్, ప్రికాషనరీ మెజర్స్. చాలా ఉంది దిగేది. దిగుతామంటే వస్తానే ఉంది. అమ్మ ఇక్కడ చూడండి, ఎడ్జ్ ఎంత షార్ప్గా ఉందో. ఇంకా అలా కొంచెం దిగుతూ ఉంటే ఇక్కడ ఉసిరికాయలు కనిపించాయి. ఫుల్ ఎనర్జీ లాస్లో ఉంటే కొంచెం ఇది తీసుకుంటే సిట్రస్ కదా, కొంచెం ఎనర్జీ వస్తుంది అని అయితే తీసుకుంటాను కదా. ಸಾಫ್ಟ್ ಆಗಿದೆ, ಬೇರೆ ಕಪ್ ಯಾವ್ದಾದ್ರು ಹಾಕಿದ್ರೆ ಸಾಫ್ಟ್ ಆಗಿದೆ. పాడేమన్నాడు, డస్ట్బిన్లోనే పడేట్లు. సో ఉసిరికాయ తీసుకున్నా. ఉసిరికాయ దేనికంటే కొంచెం ఎనర్జీ వస్తుంది, సిట్రస్ ఉంటుంది కదా అనేసి. పైగా ఎంటీ స్టమక్ తింటే మంచిదని అక్కడ చదివినాను మాత్రమే, నేనేం డాక్టర్ కాదు. టేస్ట్ అయితే చూస్తాం. అయితే ఒకటి తిందాం ఇప్పుడు. రిఫ్రెషింగ్గా ఉంది. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినాడా లేదంటే బయట టెంపరేచర్గా చల్లగా ఉందో తెలియదు, కానీ చాలా రిలీఫ్ అయితే వస్తుంది. ఉసిరికాయ తింటా ఉంటే పాపం కింద నుంచి ఎక్కే వాళ్ళు అందరూ అడుగుతున్నారు, బ్రో ఇట్స్ టూ ఫారా అనేసి.
వాళ్ళకి మోటివేట్ చేయాలో లేదంటే అబద్ధం చెప్పాలో తెలియక చెప్పేస్తున్నా ఫ్యాక్టే ఉంది బ్రో, ప్రిపేర్ అయిపోండి అనేసి. ఇదేం రా నాయన, దిగే కొద్ది దిగుతానే ఉంది, వస్తానే ఉంది. ఎక్కేటప్పుడు వచ్చేసింది అనుకుని ఎక్కాను, ఇప్పుడు దిగేటప్పుడు ఇంకా రాలేదా అని ఎక్కుతానా, సరే దిగుతానా. ఇంకా మనం అక్కడికి వెళ్ళాలి, కనిపిస్తుందిగా దూరంగా. వచ్చేసాము ఆల్మోస్ట్ దగ్గరికి, ఇంకా కొంచెం దూరమే. ఇక్కడ చూడండి, మీకు కోనేరు కనిపిస్తుందా, చాలా బాగుంది చూడండి. చాలామంది క్షేత్రపాలికలు, నందులు శివుడికి ముందర ఉన్నారు కాపలాగా. చాలా పవిత్రంగా ఉంది ప్లేస్, యాక్చువల్ చాలా బాగుంది. తప్పకుండా ఇంకోసారి అయితే నేను వస్తాను, కానీ ఏసారి వస్తే దర్శనం చేసుకొని గుడికి వెళ్ళేసి అయితే చాలా హిస్టారిక్ ఇది కూడా ఉంది దీనికి అనుకుంటాను. హాయ్, ఇది టెంపుల్ చూడండి, ఎంత పురాతనమైన టెంపుల్గా ఉంది. వావ్, ఓం నమః శివాయ. సో ఆల్మోస్ట్ అయితే దిగేసాము, ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇంకా లాస్ట్ స్టెప్స్ అయితే ఉన్నాయి, ఇవి దిగేస్తే అయితే మనము ఈరోజు ట్రెక్కింగ్ అయితే అయిపోతుంది. సో కింద దిగే ముందర లేదా ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ మనకి వినాయకుడి యొక్క గుడి కనిపిస్తుంది. ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని అయితే మీరు పైకి ఎక్కడం స్టార్ట్ చేయండి, చాలా అంత బాగా జరుగుతుంది. సో సక్సెస్ఫుల్లీ కిందకైతే దిగేసాము. ఓం నమః శివాయ. మామూలు ఏడున్నారో తెలియదు. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి పీక్ పాయింట్. ఇంకా దానికన్నా పైకి అయితే మనం వెళ్ళాము ఈరోజు. చాలా బాగుండింది అట్లయితే ట్రెక్, మంచి ఎక్స్పీరియన్స్. తప్పకుండా మీరు కానీ బెంగళూరు దగ్గరలో ఉంటే అయితే వెళ్ళి ఈ ట్రెక్ అయితే చేయండి. ఇంకా చాలా ఉన్నాయి ట్రెక్కింగ్ స్పాట్స్. సో అయిపోయిన వెంటనే మేము ఇప్పుడు ఆన్ ది వేలో ఒక రెస్టారెంట్లో అయితే ఆపాము బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి. సో ఇక్కడ ఆపేసి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బెంగళూరుకి రిటర్న్ వెళ్ళిపోదాము. ఇంత లాంగ్ వీడియోలో మీరు ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.